వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. బాపట్ల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ర్యాలీ కార్యక్రమం. రవాణా శాఖ ఆధ్వర్యంలో నెహ్రూ విగ్రహం వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు జీఎస్టీ సేవింగ్స్ ర్యాలీ కార్యక్రమాన్ని టీవీఎస్ హీరో హోండా షోరూం యజమానులు, సిబ్బంది, వాహనదారులు ర్యాలీ బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు, మంత్రి సోదరుడు అనగాని శివప్రసాద్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వలన ప్రజలు, వాహనదారులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. బాపట్ల జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమారి మాట్లాడుతూ ట్రాక్టర్లు, వాటి విడిభాగాలు, టూ వీలర్ టైర్లు, వాటి విడిభాగాలు వంటి వాటిపై గతంలో ఉన్న 18% నుండి 12%కు, టూ వీలర్స్, ఫోర్ వీలర్స్పై గతంలో ఉన్న 28% నుండి 18%కి తగ్గించారని, మోటార్ వెహికల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 12% నుండి 5%కి తగ్గించడంతో పేద, మధ్యతరగతి వర్గాలతో పాటు ఆయా మోటార్ వెహికల్ షోరూం వారికి కూడా తగ్గిన జీఎస్టీతో ఎంతో ప్రయోజనం కలిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ కనకారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు, పట్టణ సీఐ మల్లికార్జునరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు, రవాణా శాఖ అధికారులు, వివిధ మోటార్ కంపెనీల షోరూం సిబ్బంది పాల్గొన్నారు. తగ్గించారు. దానిలో రాష్ట్రాలు కూడా ఆర్థిక భారం, ఆ ప్రోగ్రాం వల్ల రాష్ట్రాలకు ఆర్థిక భారం పడుతుంది. అయితే ఇది ఇంప్లిమెంట్ రాష్ట్రాల పరిధిలో చేయాలా లేదా అని ఆలోచిస్తున్న క్రమంలో మన ఏపీ గవర్నమెంట్ ముందుకు స్టెప్ వేసి సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేస్తున్న ఈ జిఎస్టీ సూపర్ సేవింగ్ పథకాన్ని ప్రజలలో అసలు మనకి ఈ ప్రోగ్రాం వల్ల స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. అందరూ తర్వాత వెహికల్స్ లోనే ఎక్కండి. సూపర్ సేవింగ్స్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అనగాని శివప్రసాద్ గారు ప్రారంభించారు. అందరూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్లు, బైకులు, ఆటోలు, టాటా ఎస్, అదేవిధంగా లారీలు, బస్సులు, వీటన్నిటి మీద సేవింగ్స్ కల్పించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ మీరు ముందుకు స్మాల్ వెహికల్స్ స్ట్రీట్ కార్నర్ ప్రోగ్రాం ఈ రోజు రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలో రేపల్ల నియోజకవర్గంలో రేపల్లలో స్మాల్ వెహికల్స్ స్ట్రీట్ కార్నర్ ప్రోగ్రాం కార్యక్రమం జరుగుతుంది. ఈ ర్యాలీలో గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అనగాని శివప్రసాద్ గారు, అదేవిధంగా జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, టౌన్ సిఐ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, అధికారులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. స్మాల్ వెహికల్ స్ట్రీట్ కార్నర్ ప్రోగ్రాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నారు. అందరికి నమస్కారం సార్. గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గారికి, శివప్రసాద్ గారికి, మన మున్సిపల్ కమిషనర్ గారికి, మేడం గారికి, సిఐ గారికి, మున్సిపల్ కమిషనర్ గారు మళ్ళీ తెలుసు. ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ ప్రోగ్రామ్ ని ఇంత చక్కగా అరేంజ్ చేసిన మేడం గారికి మా ధన్యవాదాలు. ఇందులో అవేర్నెస్ కల్పించడం ముందు అంటే ఇప్పుడు మనకు బైక్ ర్యాలీ, ఆటో ర్యాలీ, అన్ని ర్యాలీలు కలుపుతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పు ఇది.
దాదాపు ఈ 20-25 ఇయర్స్ లో ఎప్పుడు కూడా ఇంత రేటు తగ్గడం కానీ ఇంత మార్పు తీసుకురావడం కానీ ఎప్పుడు జరగలేదు. ఈ మన పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గారు అన్నట్టు ఈ 2 వీలర్స్ ప్లస్ ట్రాక్టర్స్ సాధారణ మానవుడికి చాలా ఉపయోగపడే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మరియు మోడీ గారి గవర్నమెంట్ విప్లవాత్మకంగా తీసుకొచ్చింది. దీంట్లో మొదటి స్టెప్ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ప్రతి ఒక్క సామాన్య మానవుడికి ఈ విషయం తెలియజేయాలి. ఇది వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలి. ఒక మనిషి సాధారణంగా ఇంట్లో ఉపయోగించుకునే వస్తువుల నుంచి బండి దాకా కారు దాకా ఏ వస్తువులు దగ్గరయో అందరికీ అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్క అధికారిని మన ప్రభుత్వము లాస్ట్ 25 రోజుల నుంచి ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ గా మనకి మీకు వివరాలు తెలియజేయడానికి పంపుతుంది. అందులో భాగంగా ఈ రోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మేడం గారు నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా అర్చనీయము. ఇది మన చూడండి ఎంతమంది సామాన్య మానవులు నిలబడి ఈ కార్యక్రమాన్ని వింటున్నారు. ఇట్లా తెలియజేయాలని మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. యాక్చువల్ గా ముందుగా ఈ 2 వీలర్స్ ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 వీలర్ ₹1,00,000 ఉంటే 28,000 ట్యాక్స్ మన దగ్గర నుంచి వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 18% తీసుకొచ్చారు. అట్లానే దాని స్పేర్ పార్ట్స్ కూడా మొత్తం తగ్గిపోయినాయి. ఇది లేటెస్ట్ గా మీ రేపల్లో కొనేటప్పుడే ఈ షోరూమ్ వాళ్ళని మేము ఎంక్వైరీ చేస్తే చాలా హ్యాపీగా అక్కడ ఉన్న ప్రజలు కూడా సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అట్లానే ట్రాక్టర్స్ అండి సామాన్య మానవుడికి ప్లస్ ఒక రైతుకు ఉపయోగపడే ట్రాక్టర్లు కూడా దాదాపు ఇంతకుముందు 28%, 18% లో ఉండేవి. వాటన్నిటిని కూడా ఇప్పుడు 5% తీసుకొచ్చారు. 12%, 18% ఉన్న ఒక వస్తువు ఏదైనా సరే 5% తీసుకొచ్చారు. అంటే ఒక 3 లక్షలు పెట్టి ఇంత ముందు ఒక ట్రాక్టర్ కొనాలంటే 45,000 ట్యాక్స్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 15,000 దాదాపు 30,000 తగ్గిపోయింది ఓన్లీ ట్రాక్టర్కి. ఇంకా దానికి సంబంధించిన యాక్సరీస్ కానీ దానికి సంబంధించిన ట్రక్ బాడీ కానీ అన్ని కూడా తగ్గిపోయింది. అట్లానే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అట్లానే ప్యాసింజర్ వెహికల్స్ ఇంత ముందు అవన్నీ కూడా 28% ఉంటే సార్ అవన్నీ కూడా 18% తీసుకొచ్చింది. దీనివల్ల ఆ వెహికల్ కొనే వ్యక్తికి దాదాపు ₹2 లక్షల వరకు మిగులు వస్తుంది సార్. ఈ మిగుల్ని వీళ్ళు అక్కడ ఉన్న డ్రైవర్లకు కానీ లేకపోతే దానికి రిపేర్లకు కానీ దానికి ఉపయోగించుకొని మీకు అందరూ సంతోషంగా ఉండాలని గవర్నమెంట్ ఇంత రేట్లు తగ్గించింది. అట్లానే టైర్లు స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వెహికల్ సంబంధించిన మనకు తెలుసు రెంజీలు స్పేర్ పార్ట్స్ టైర్లు అవన్నీ కూడా ఇంత ముందు 28% లో ఉండేది. 10,000 పెట్టుకుంటే ₹2,800 మన ట్యాక్స్ కట్టించే అవకాశాన్ని తీసుకొచ్చింది. ఇదంతా కూడా మన ప్రభుత్వం ముందుగా తీసుకున్న మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మద్దతు ఇచ్చిన దానివల్లే ఇంత చక్కగా అమలవుతుంది. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి దీనివల్ల 8,000 కోట్లు ట్యాక్స్ లాస్ అవుతున్నా కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది లాస్ అయినా కానీ ఇది సామాన్య మానవుడి దగ్గరికి వెళ్ళాలి. సామాన్య మానవుడి ఇంట్లో నేను సంతోషం చూడాలని నేను ఇంట్లో వాడే సబ్బులు పేస్టులు మన ఇంట్లో స్నానం చేసే సబ్బులు పేస్టులు టవర్స్ అట్లాంటి కిచెన్ రూమ్ లో వాడే అట్లానే మన బండి ఈ రోజు 2 వీలర్ అనేది సామాన్య మానవుడికి సైకిల్ లాగా తయారైంది. దాని మీద తగ్గించారంటే దాదాపు మీకు 20,000 రాబోతుంది ఒక బండికి. అంటే ట్రాక్టర్ బస్సు లారీ అన్నిటి మీద. అట్లానే దీంట్లో మేడం గారికి సంబంధించి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఇంతమంది ఇన్సూరెన్స్ ఉండే మన దగ్గర ఇన్సూరెన్స్ ఆటో ఇన్సూరెన్స్ బండి ఇన్సూరెన్స్ కట్టించుకుంటున్నారు. దాని మీద ట్యాక్స్ ఉండేది 12% ఉండేది. ఇప్పుడు దాన్ని 5% చేశారు. దీనంతా గ్రహించండి. ఇది చాలా దాదాపు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చిన గొప్ప రిఫార్మ్. ఆ రిఫార్మ్ ని కొన్ని స్టేట్ ఇప్పటికీ ఆలోచిస్తున్నాయి. ఇవి సామాన్య